ఏపీ తెలంగాణ మధ్య మరో వాటర్ వార్ మొదలైందా? ఒక ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుందా? బనకచెర్ల వెనుక అసలేం జరుగుతుంది? తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుంది? ఏపీ దీని ద్వారా ఏం సాధిస్తుంది? బనకచెర్లపై ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలు తమదైన వాదనను వినిపిస్తూ ఉండగా తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. దీంతో బనకచెర్ల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం కాబోతున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై పాటిల్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదం ఏపీ తెలంగాణ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుంచి 200 టీఎంసీ నీటిని కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్ కు తరలించే లక్ష్యంతో ఉంది. 80,000 కోట్ల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ఇది కేవలం వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుందంటూ ఏపీ ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ జరగదని వాదిస్తుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతుంది ఏపీ సర్కార్. తెలంగాణ సర్కార్ మాత్రం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ ప్రాజెక్టు 1980 గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్స్ ట్రైబ్యునల్ అవార్డ్స్, అలాగే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు గండి కొడుతుందని, అంతర్రాష్ట్ర జల విధానాలను ఉల్లంఘిస్తుందని తెలంగాణ సర్కార్ వాదిస్తుంది. జూన్ 13న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించకుండా ఆపాలి అని కోరారు. అలాగే ఈ ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించకుండా ఆపాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఇవాళ ఢిల్లీ వెళ్లి మరోసారి సిఆర్ పాటిల్ కు బనకచెర్లపై ఫిర్యాదు చేయబోతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు హాజరు కాగా అటు బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు వచ్చారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి తమ అభ్యర్థన తెలియజేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు కూడా తెలంగాణ ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం జరిగితే సహించేది లేదన్నారు ఎంపీ డీకే అరుణ. అలాగే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నారు.